హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారు. పోలీసుల సోదాలకు వెళ్లిన సమయంలో ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మ పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. సీజ్ చేశారు. పోలీసులు తనిఖీల్లో సుమారు 2 గ్రాముల కొకైన్, ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ వద్ద కొకైన్ ప్యాకెట్ దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మంది పురుషులు, 1 మహిళ ఉన్నారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు మొదట చేసిన యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రాగా అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రక్త పరీక్షల్లో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు. యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపి తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ ర్యాపిడ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్కు నెగిటివ్ వచ్చిందని, రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ఎస్పీ తెలిపారు. పద్నాలుగో తారీఖు సాయంత్రం మాకు నమ్మదగిన సమాచారం మేరకు మొయినాబాద్లో గల ఒక ఫామ్ హౌస్లో కొంతమంది 4 నుండి 5 వ్యక్తులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్సు 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రవేశిస్తున్న సమయంలో మాకు గన్ ఫైర్ సౌండ్ వినబడింది. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీలో తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 క్యాటేజెస్ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడే ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకటి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు ఎన్డీపీఎస్ యాక్టు, తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. కోర్టుకే సబ్మిట్ చేస్తాము. 1-2 లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది. మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్లేదు. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నంత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. ప్రాపర్టీ ఏంటనేది మనం ఖచ్చితంగా కోర్టు ద్వారా శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాతనే మనం నిర్ధారించగలుగుతాం. 14వ తారీఖు